Please subscribe Telugu 7 Media. సో యాక్చువల్లీ ఈరోజు అంబేద్కర్ జయంతి రోజు ఇట్లాంటి ఈవెంట్కి రావడం అనేది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. అండ్ సార్ చెప్పారు ఈ మూవీలో ఏమన్నా ప్రాఫిట్స్ వస్తే అది ఎడ్యుకేషన్ పర్పస్ ఇన్వెస్ట్ చేస్తామని. సో నేను కూడా నా మూవీలో ఒకవేళ నాకు ఏమైనా రెమ్యునరేషన్ వస్తే నేను ఖచ్చితంగా ఎవరైతే ఫీజెస్ కట్టుకోలేని వాళ్ళు ఉంటారో సో వాళ్ళకి వాళ్ళ ఫీజెస్ నేను ఏమన్నా పే చేద్దాం అనుకుంటున్నాను. అది చెప్పాలంటే 2 years నుంచి నేను అట్లాగే అనుకుంటున్నానండి. అంటే ఇప్పుడు ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు అమ్మాయిని తీసుకెళ్ళి డ్యాన్సులు చేసి అట్లాంటి కాన్సెప్ట్ కన్నా అట్లీస్ట్ మనము కాలేజ్కి వెళ్ళేటప్పుడు లేకపోతే ఏమన్నా స్కూల్కి వెళ్ళేటప్పుడు ఫీజెస్ ఎవరైతే కట్టుకోలేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి మన సైడ్ నుంచి మనం ఏమైనా హెల్ప్ చేస్తే బాగుంటుంది. సో ఇది సరే కాకుండా ఇప్పుడు నెక్స్ట్ అంటే ఎవరైతే మూవీస్ చేస్తున్నారో వాళ్ళు కూడా ఒకసారి ఆలోచిస్తే బాగుంటుందండి. అంటే వాళ్ళకి మనం పనికొస్తే బాగుంటుంది కదా, వెళ్ళి అక్కడ ఏదో డ్యాన్సులు చేసి జస్ట్ ప్రమోషన్ చేసుకొని వచ్చేస్తే టైం వేస్ట్ కదా అని. అండ్ అంబేద్కర్ గారి గురించి చెప్పాలంటే చిన్నప్పటి నుంచి చదువుకుంటూనే ఉన్నాము. ఇది ఆయన యాక్చువల్లీ ఎస్సీ ఎస్టీ బీసీ అని కాకుండా అన్ని క్యాస్ట్లు ఒకటే అని చెప్పి ఆయన ప్రూవ్ చేశారండి. అంటే చిన్నప్పుడు నార్మల్గా ఒక స్టోరీ విన్నానండి. ఒక రాజుగారి ఇంటి దగ్గర నుంచి వెళ్ళాలంటే చెప్పులు ఇప్పి వాళ్ళు పట్టుకొని వెళ్ళాలి అని. సో ఇట్లా మెయిన్ చెప్పాలంటే అంబేద్కర్ గారు రాబట్టే క్యాస్ట్లన్నీ ఒకటే అన్నట్టు అయింది. అండ్ మనం చేసే వర్క్ బట్టి క్యాస్ట్ వచ్చింది కానీ అదేం స్టార్టింగ్ నుంచి క్యాస్ట్లు అయితే ఏమీ లేవు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు బీ హియర్ అండి. అండ్ నాకు యాక్చువల్లీ ప్రెస్తో ఎలా మాట్లాడాలి అండ్ ఇవన్నీ నాకు తెలియదు. నాకు హార్ట్లో చెప్పాలంటే ఇట్లా హార్ట్లో ఏమనిపిస్తుందో అదే నేను ఓపెన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు. మా బంధుమిత్రులు మరి మా స్నేహితులు ముఖ్యంగా మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా మరియు అదేవిధంగా ప్రింట్ మీడియాకు నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా అంబేద్కర్ జయంతి సందర్భంగా మీ అందరు ఎంత బిజీ ఉన్నా కూడా మా యొక్క సినిమా ఇదే మీ ప్రజాస్వామ్యం అనే సినిమా టైటిల్ కోసం వచ్చినందుకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి యాక్చువల్లీ నేను ఆంధ్ర వెళ్ళాలి చీఫ్ గెస్ట్గా, కానీ ఈరోజు ఈ యొక్క అంబేద్కర్ యొక్క ఆలోచన విధానంతో భారత రాజ్యాంగం రాసినటువంటి బాబాసాహెబ్ యొక్క ఆలోచన విధానంతో ఖచ్చితంగా ఈ పేరుని మనం అనౌన్స్మెంట్ చేసి ప్రజల్లో తీసుకెళ్లాలనే ఒక కృతనిశ్చయంతో ఉన్నటువంటి మా డైరెక్టర్ గారు కుమార్ గారికి, అదేవిధంగా ప్రొఫెసర్ అన్నగారు గాలి వినోద్ అన్న గారికి, మరి అదేవిధంగా హీరో మరి అదేవిధంగా రెడ్డి గారు, వీళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కాన్సెప్ట్ అనేది ఒకటే రోజు మాకు అంటే జస్ట్ ½ an hourలో చెప్పడం జరిగింది మా డైరెక్టర్ గారు. మా డైరెక్టర్ ఎట్లా పరిచయం అంటే అన్నగారు ప్రొఫెసర్ గాలి వినోద్ గారు అన్న ద్వారా మేము చిన్నప్పటి నుంచి ఒకటే హాస్టల్లో విద్య అనే దాన్ని నేర్చుకొని విద్య ద్వారా కొన్ని రోజులు అంటే భారతదేశంలో ఏంటంటే విద్య అభ్యసించినట్లయితే ఈ యొక్క బిలో పావర్టీ వాళ్ళు, నేను 2 పదాలు వాడతాను ఎందుకంటే బాబాసాహెబ్ రాజ్యాంగంలో కూడా రాసింది అదే. కులాలు ఎప్పుడు రాయలేదు ఆయన. రాజ్యాంగంలో ఉందా సార్ కులాలు? లేదు. మీరు చదవండి, భారత రాజ్యాంగాన్ని చదవండి. ఖచ్చితంగా ఎప్పుడైతే భారత రాజ్యాంగం చదువుతామో 100% మనం ఎబో పావర్టీకి వెళ్తాం. అంటే 2 ఉన్నవాళ్ళు లేని వాళ్ళు. భారత రాజ్యాంగం చదివిన వాళ్ళు ఇప్పటి వరకు దాన్ని క్లుప్తంగా చదివిన వాళ్ళు ఎవ్వరు కూడా బిలో పావర్టీ లేరు, ఎబో పావర్టీ ఉన్నాం. మీ ఇద్దరం కూడా అన్నది కూడా సైన్సే, నాది మ్యాథమెటిక్స్ ఇంజనీరింగ్ ఫిజిక్స్ చదువుకొని ఉద్యోగాలు చేసి అన్న 20 సంవత్సరాలు ఉద్యోగం చేసిండు, నేను 18 సంవత్సరాలు ఉద్యోగం చేసిన. ఇది కాదు భారతదేశానికి ఇవ్వాల్సినటువంటిది. ఆ రోజు బాబాసాహెబ్ 4 పిల్లల్ని కూడా పాపం ఆయన ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఆ పిల్లల్ని పోగొట్టుకొని కూడా బిలో పావర్టీ వాళ్ళ కోసం పోరాటం చేసిండు.
అదేవిధంగా భారతదేశంలో ఉన్న ప్రజలందరి కోసం పోరాటం చేసినటువంటి ఏకైక వ్యక్తి ప్రపంచ మేధావి అంటే బాబాసాహెబ్ అంబేద్కర్. అదే మేము మా కోసము మా ఫ్యామిలీ కోసం మేము కష్టపడి ఇంత సంపాదించి ఏం చేస్తాము? కనీసము భారతదేశంలో కాకుండా తెలంగాణలో కాకుండా అణగారిన వర్గాలలో కనీసం ఒక 10 మందికైనా ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో మీ ఇద్దరం బయటకు వచ్చినటువంటి వ్యక్తులము. అన్న 3 లక్షల ఉద్యోగము, నాది 1.5 ఉద్యోగం. అంటే ఈ సమాజంలో కొద్దో గొప్ప బాబాసాహెబ్ చేసినటువంటి కొన్ని పనులనైనా మనం అనుభవించినట్లయితే, లేకపోతే మనం కొన్ని పారామీటర్లు తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ప్రపంచానికి కాకుండా ఇక్కడ ఉన్నటువంటి తెలుగు సమాజానికి కొంచెం దిక్సూచిగా ఉంటాం. ఎందుకంటే ఆ రోజు ఫిలింలో ఎన్టీఆర్ గారు తీసుకున్న, ఎన్టీ రామారావు గారిని తీసుకున్న, నాగేశ్వరరావు గారిని తీసుకున్న, ఇంకా వివిధ రంగాల్లో ఉన్న డైరెక్టర్లను తీసుకున్న, దాసరి నారాయణరావు గారు, టి కృష్ణ గారు ఎన్నో సమాజం కోసం సినిమాలు తీయడం జరిగింది. ఆ సమాజంలో కొద్దిగా గొప్ప 5% 10% ఆఫ్ పీపుల్స్ చదువుకున్నటువంటి వ్యవస్థలో కావచ్చు, చదువుకున్నటువంటి వాళ్ళు కానీ కొద్దిగా గొప్ప నేర్చుకోవడం జరిగింది. దాని ద్వారా కొంతమంది చాలా జ్ఞానులయ్యారు, సంపాదనలో కూడా జ్ఞానులయ్యారు. సో ఇలాంటి కొన్ని సినిమాలు తీయాలనే ఒక ఉద్దేశంతోనే ప్రొఫెసర్ గాలి వినోద్ గారు, కుమార్ గారు యొక్క సమక్షంలో, అదేవిధంగా మా రెడ్డి గారు వారు కూడా చాలా అద్భుతమైనటువంటి టైం ఇచ్చి చెప్తే నేను ఒకటే చెప్పాను, మనకు డబ్బు ముఖ్యం కాదు, ప్రజలకు కొద్దో గొప్ప ఆ విలువలను తెలియజేయాలి. తెలియజేసినటువంటి విలువలను ప్రజలు అనుభవించినట్లయితే తప్పకుండా మనం కొద్దో గొప్ప సేవ చేసినట్టయితే అనే ఉద్దేశంతోనే ఈ సినిమాను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి మీడియా మిత్రులు కానీ ప్రింట్ మీడియా కానీ చెప్పేది ఏంటంటే, దయచేసి మా యొక్క చిన్న సినిమాని ప్రజల ముందుకు తీసుకెళ్ళండి, మా యొక్క చిన్న అనుభవాలని ప్రజల ముందుకు తీసుకెళ్ళండి. అప్పుడు ఏదైతే అణగారిన వర్గాలు ఉన్నాయో వాళ్ళు కొద్దో గొప్ప మేల్కొంటారు. ఆ రోజు టి కృష్ణ గారు ప్రతిఘటన సినిమా తీశారు, అది ఇప్పుడు 89 సార్, 89. అప్పుడు మేము 10th క్లాస్. ఆ సినిమా చూసి 85 అనుకుంటా, అప్పుడు మేము 6th 7th ఉన్నాం. ఆ సినిమా చూసి మేమిద్దరం బ్రదర్స్, అన్న ఇలాంటి సినిమాలు మళ్ళీ రావన్నా, మొన్న మేము మాట్లాడుకున్నది. అలాంటి కొన్ని అనుభవాలను గుర్తుపెట్టుకొని ఈ సినిమా కోసమే మేము ముందుకు వచ్చడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రేక్షకులు కావచ్చు, ప్రజలు కావచ్చు, తెలుగు ప్రజలు కావచ్చు, లేకపోతే ఇండియాలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, ఈ యొక్క టైటిల్ ఇదేమి ప్రజాస్వామ్యం అనే టైటిల్ని దాదాపు అన్న దీన్ని చాలా రీసెర్చ్ చేసి, తెలుసు మీకు పిహెచ్డిలో రీసెర్చ్ చేయడానికి 6 years పడుతుంది. ఒక టైటిల్ని సెలెక్ట్ చేసుకోవాలంటే మినిమం 3 months ఉంటుంది. ఆ టైటిల్ మొత్తం సినాప్సిస్ రాయాలి. ఆ సినాప్సిస్లో ఉన్న పార్ట్ని మొత్తం పారామీటర్స్ అన్ని కరెక్ట్ ఉన్నాయా లేవా అని అది ఇంటర్వ్యూ ద్వారా తెలుసుకుంటాం. అది సెలెక్ట్ అంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ మొత్తం కంప్లీట్ చేసినటువంటి ఓ మహనీయుడు గాలి వినోద్ గారు, వారి యొక్క సమక్షంలో ఈ సినిమాని తీయబోతున్నాం. మీరందరూ కూడా ప్రజలకు తెలియజేయాలి. మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఒక చిన్న విషయము, ఎంతోమంది పెద్ద స్టార్స్ ఉన్నారు. ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఏజ్ ప్రకారం చూసుకుంటే చిరంజీవి గారు ఉన్నారు, బాలకృష్ణ గారు ఉన్నారు, నాగేశ్వరరావు గారు ఉన్నారు, కృష్ణ గారు ఉన్నారు, చాలామంది పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు. ఈ చిన్న సినిమాని, మా సినిమాని, ఇదేమి ప్రజాస్వామ్య సినిమాని కూడా గుర్తించాలి. దాంట్లో ఉన్నటువంటి ఏమన్నా లోటుపాట్లు ఉన్నా కూడా వాళ్ళు మమ్మల్ని గద్దించాలి. సో ఆ విధంగా చేస్తారనే ఒక ఉద్దేశంతోనే ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందరికి కూడా ఈ యొక్క అంబేద్కర్ యొక్క ఫంక్షన్ రోజు చేసినందుకు మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఈ యొక్క టైటిల్ని అందరికి తీసుకెళ్లాలని దయచేసి చేయాలని నా యొక్క ప్రార్థన. థ్యాంక్ యూ వెరీ మచ్.